ఒక్క విషయం సార్, అంటే మీరు కొంత సంయమనంతో కొంత హుందాగా మీరు కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడినారు కానీ మీరు ఊహించినంత గొప్ప వ్యక్తిత్వం వాళ్ళలో లేదు సార్. నాకు వాళ్ళు అనిపించింది అంటే ఈజ్ ఏమంటారు ప్రొఫెషనల్ ఇట్లాంటి థింగ్స్ సార్ అదే కదా, అదే నేను చెప్పదలుచుకున్న విషయం. ఎందుకంటే పక్కకు నీడలాగా ఉండి గత ఎన్నికలలో ఆయన ఒక వారం రోజుల ముందు వస్తే ఆయనను పట్టుకొని కాలుకు బల్బం కట్టుకొని మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి ఆయనను గెలిపించినాం సార్. ఇదే బాల్క సుమను కేటీఆర్ మా ఊర్లో ఒక సభ పెట్టి వివేక్ రాజకీయ జీవితాన్ని పాతి పెడతామని చెప్పి ప్రకటన చేసినారు. చేస్తే ఎక్కడైతే కేటీఆర్ వాళ్ళు మీటింగ్ పెట్టినారో అక్కడే మళ్ళీ మేము వివేక్ తోని మీటింగ్ పెట్టించేసేసి అక్కడే తొడగొట్టి ఛాలెంజ్ చేసినాం. ఏమని? బాల్కా సుమన్ను చిత్తుగా ఓడించి అసలు చెన్నూరు లోపల బాల్కా సుమన్ నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్పి అట్లనే ఆయనను 35,000 చిల్లర ఓటుతో గెలిపించినాం సార్. ఓటింగ్ జరుగుతుంటే సగం మధ్యలోనే బాల్క సుమన్ బయటికి వెళ్ళిపోయినాడు. తర్వాత మీరు అంటే అఫ్ కోర్స్ అది మీ అనుభవం, మీరు చెప్పారు, నేను నా అనుభవం చెప్తున్నాను. ఇతను ఏంటంటే మేకవన్నె పులి సార్. ఈ వివేక్ వెంకటస్వామి చాలా దుర్మార్గుడు అనమాట. పైకి మాత్రమే అంటే రాజకీయాల్లో ఇట్లా ఎప్పుడు చేయలేదు అంటూ నేను ఇట్లా యాక్సెప్ట్ చేశారు తప్ప తీర్పును ఎప్పుడు కూడా దాన్ని ఈ తీర్పు ఇట్లా కాదు అది చేయలేదని యాక్సెప్ట్ చేశారు. ఆయన విక్టరీ అయినా డిఫీట్ అయినా యాక్సెప్ట్ చేశారు హ్యూమిలిటీతో. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. ఆయన బీఆర్ఎస్ టైంలో ఇట్లా జరిగిన ఎక్స్పీరియన్స్ తో ఇట్లా చేసి ఉండొచ్చు, నేను అదే అంటున్నా. బట్ అది అసలు ఇక్కడ దీనికి ఇంకో కారణం ఉంది సార్, దీనికి ఇంకో కారణం ఉంది. నేను చెప్తాను మీకు, మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి, తర్వాత మీరు మీ విశ్లేషణ మీరు నా అభిప్రాయం అడిగారు, నేను చెప్తాను. అతన్ని ఎలక్ట్ చేసినాం సార్. ఎలక్ట్ అయిన తర్వాత ఫస్టే సార్ ఒక చిన్న కార్యకర్తల మీటింగ్ అట్లాంటి దాంట్లో కొంతమంది బీఆర్ఎస్ దళారీలు వచ్చి కూర్చున్నారు. వాళ్ళని ఈయన ఏం చేస్తున్నాడంటే మాతో ఒక పిచ్చాపాటిగా మాట్లాడుతూ అసలు బీఆర్ఎస్ యొక్క మొత్తం క్యాంపును ఖాళీ చేయాలి, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్చుకొని భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది ఒక పొలిటికల్ పార్టీగా ఉండనివ్వద్దు అనే మాట మాట్లాడినాడు సార్. అక్కడే ఐ రేజ్డ్ మై ఆబ్జెక్షన్. నేను అన్నాను అట్లా కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటది, ప్రభుత్వ పక్షం ఉంటది. మిమ్మల్ని మంచిగా చేసినారు కాబట్టి మనకి ఛాన్స్ ఇచ్చినారు ప్రజలు. మనం ఇప్పుడు గవాటి మీద కాదు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఒక పెద్ద మేనిఫెస్టో ఇచ్చినాము, మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు ఇచ్చినాము, రకరకాల వ్యవహారాలున్నాయి. తర్వాత చెన్నూరు చాలా వెనుకబడిన ప్రాంతం, దీని అభివృద్ధికి కృషి చేయాలి. మీ తండ్రి మీరు మీకు కొంత గౌరవం గుర్తింపు ఉంది, దానికి అనుకూలంగా మీరు ప్రవర్తించండి అని అంటే మొట్టమొదటిసారి సార్ ఆ మీటింగ్ తర్వాత ఏం చేసినాడు, చాలా తెలివిగా మాలాంటి వాళ్ళను పిలవకుండా తన ఓన్ రాజకీయం తను మొదలెట్టి ఏ రకంగా చేసినాడంటే మొత్తం ఇవాళ దొంగలు లంగలు అంతా ఆయన చుట్టే. తర్వాత ఏంటంటే ఈ మేకవన్నె పులి పైన అంతా ఏదో పౌడర్ గీడర్ వేసుకొని స్టవ్ వేసుకొని స్మార్ట్ గా కనపడమే తప్ప మీరు ఆయనంత క్రూయల్ ఇండివిజువల్ ఎవడు ఉండడు సార్. ఒక రకంగా నేను చెప్తాను, బాల్క సుమన్ యువకుడు, వాడికి తెలుసో తెలియక ఉద్యమకారుడో లేకపోతే ఉడుకు రక్తం అనుకోండి, వేడి అనుకోండి, అట్లాంటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళం మనం కొంత క్షమించేటువంటి స్వభావం ఉంటది. 67 ఏళ్ళు 68 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వివేకు ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇంత నీచంగా దిగజారొచ్చా సార్? ఇది అవసరమా చెప్పండి ఒక మాట. ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు కదా. చాలా చోట్ల కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, కొన్ని చోట్ల బీజేపీ గెలిచింది, రకరకాల సంఘటనలు జరిగినాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును నేను కాల రాస్తా అని పోలీసు యంత్రాంగం ఏ ఆరోపణలు అయితే బాల్క సుమన్ మీద ఆ రోజు ఉండేనో ఇవాళ అంతకంటే డబుల్ ఆరోపణలు వివేక్ మీద ఉన్నాయి. వివేక్ ఏంది, అదొక ఛానల్ ఉంది, పొద్దుతిరుగుడు పువ్వు. వివేక్ ఎటు పోతే అటే కెమెరాలు పోతుంటాయి, అటే రాజకీయాలు చేసి ఒక రకమైనటువంటి ఒక సోఫిస్టికేటెడ్ ఇమేజ్ బిల్డప్ చేసినాడు. అసలు అదిగా సార్ నేను ఒక మాట అంటాను, అసలు యాక్చువల్లీ వివేక్ ను కాంగ్రెస్ లో చేర్చుకునేట్టున్నాడు కాంగ్రెస్ పెద్దలు ఏం ఆలోచించినారు సార్? బీజేపీకి ఎంత ద్రోహం చేసినాడు సార్? వివేక్ ఏం నష్టం జరిగిందని బీజేపీని వదిలెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు, ఈ అవకాశవాదులు, వీళ్ళు పదవి కోసమని ఎంతకైనా నీచానికి దిగజారుతారు అనేది మన ముందు ఉన్నటువంటి దృష్టాంతం సార్. కాబట్టి రాజకీయ పార్టీలలోనే సంయమనం ఉండాలి. ఇట్లా ఒకరోజు ముందు పార్టీలు మారిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పార్టీలలో కార్యకర్తల మనుగడే ఒక ప్రశ్నార్థకమైంది సార్. పార్టీ జెండాను నమ్ముకున్న వాళ్ళు, ఐడియాలజీని నమ్ముకున్న వాళ్ళు, ఏళ్లకేళ్లు తరబడి అదే పార్టీలో ఉన్నవాళ్ళు
వీళ్ళందరినీ బొందబెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రేమేందర్ రెడ్డి గారిని ఏమనాలి మరి, పాప ఆయన ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒడిదొడుకులు మంచి చెడ్డ రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలువ సుజాత గారు ఇంకెవరన్నా ఉంటారు పార్టీలలో నమ్ముకొని జెండాలు పట్టుకొని. వీళ్ళను కాదని కొత్త బ్రీడ్ ఆఫ్ పాలిటిషియన్స్ తీసుకొచ్చినారు. ఎవడు రాజకీయంగా అవినీతికి పాల్పడతాడో, ఎవడు డబ్బులు సంపాదించిస్తాడో అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఐడియాలజికల్ బేస్ అనేది పోతుంది, రాజకీయాలు సర్వనాశనం అవుతుంది. మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేసినారో వివేక్ గురించి, అది చాలా కరెక్ట్ కాదు, అది తప్పు. ఎందుకంటే వివేక్ ఒక మోసం చేసినాడు, నటించినాడు. ఇంతకాలం నేను ఏదో చాలా డిగ్నిఫైడ్ పర్సన్, నేను రాజకీయాలు ఇదిగా చేస్తా. ఎంతసేపు ఆయనే కాకా వెంకటస్వామి అని వెంకటస్వామి గురించి చెప్పడమే తప్ప ఏంటి సార్ వీళ్ళు చేసిన రాజకీయం? మీకు తెలుసో తెలియదు కానీ నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఐ వాజ్ ఎ లైవ్ విట్నెస్ టు కాకా వెంకటస్వామి ఏ రకమైన రాజకీయాలు చేసేదో. అసలు రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రంగులు పూసుకునేటోడు, గీడు లీడరా అని ఒక మాట అంటే ఆ వార్త నేనే రాసిన ఈనాడులో. ఆ రోజున మేము చాలా ఇది చేసినాం, నువ్వు రాజకీయాల్లో కొత్త చర్చ నాట్ ఓన్లీ అబౌట్ మీరేమన్నారు, మేధావి, చాలా మంచి వ్యక్తి, హుందాగా ఉన్నాడు, రాజకీయంగా ఆయన ఇమేజ్ కు దెబ్బ వస్తుంది. అది కాదు. ఇవాళ వీళ్ళు మూతికి పెట్టుకున్న మాస్క్ పైకి తొలుగుతుంది. ఇవాళ రాజకీయాలలో వీళ్ళ నిజమైన స్వభావం ఏంది అనేది బయట. నేనేదంటే ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు కూడా ఇట్లా చేస్తే రాజకీయాలు, ఆయన లాంటి వాడు కదా సార్, ఆయన అట్లాంటి వాడే. చదువుకున్న వాళ్ళు, డాక్టరు, ప్రేమేందర్ రెడ్డి గారిని అడుగుదాం. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పని, వివేక్ వెంకటస్వామి నిజంగానే నిజాయితీ పరుడు, చాలా బుద్ధిలో బృహస్పతి, లేకపోతే ఆనెస్ట్ పాలిటిషియన్, ధర్మాత్ముడు అని చెప్పమన్నాడు సార్. ఎంత నీచమైన సార్, దగ్గరికి పోయి చూస్తే తెలుస్తుంది సార్ మనకి. వన్స్ యూ గెట్ అక్వైంటెడ్ విత్ అ పర్సన్ యూ విల్ గెట్ టు నో. అంటే మీ రిలేషన్షిప్ వాజ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, బట్ ఆర్ రిలేషన్షిప్ వాజ్ ఇన్ ఈక్వలెంట్. మేము చాలా మందిని రాజకీయాలలో చూసినాం. మాకేముంటది సార్, అంటే అంతకుముందు కాదు, అక్కడ ఎంప్లాయర్ కాదు, అంతకుముందు జర్నలిస్ట్ పొలిటీషియన్ ఉండే. అంతకుముందు వేరే ఛానల్స్ లో పనిచేసినప్పుడు జర్నలిస్ట్ పొలిటీషియన్ ఉండే, తర్వాత ఎంప్లాయర్ కావచ్చు. మీరు హుందాగా మర్యాదగా ఒక ఛానల్ నడిపేటువంటి యాంకర్ లాగా మీరు మాట్లాడుతున్న మాట వాస్తవం, కానీ మాలాంటి వాళ్లకు సత్యం తెలిసి నాకేదో ఇప్పుడు ఈజ్ డెఫినెట్లీ ప్రొఫెషనల్, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు కాబట్టి ఆ ఛానల్ గానీ అదైనా సక్సెస్ అయింది. మీడియా ఎంటర్ప్రినర్ అప్పుడే సక్సెస్ అయింది. ఛానల్లో చాలా తక్కువ జోక్యం, ఎడిటోరియల్ జోక్యం. తెలంగాణ ఉద్యమ ఫలితంగా చాలా మంది లంపెన్స్ డెవలప్ అయినారు. అందులో వివేక్ ఇస్ వన్ ఆఫ్ ది లంపెన్స్ హూ డెవలప్డ్. దట్స్ ఆల్. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమ రాజకీయాలను, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను బయటికి చూపెడుతూ, పెద్ద తెలంగాణ కోసం ఏదో చేస్తున్నట్టుగా డ్రామాలు చేస్తూ, నటనలు చేస్తూ నిజమైనటువంటి రాజకీయాలను బొందబెట్టిన వీళ్ళు. ఇవాళ వీళ్ళ నిజమైన జీవితాలు బయటకు వచ్చేటప్పటికి మనం ఆశ్చర్యపోతున్నాం. మీరు ఆశ్చర్యపోతారేమో కానీ నాలాంటి వాడో లేదా ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు మేమైతే ఆశ్చర్యపోం వివేక్ స్వభావం చూసి. నాకైతే చాలా దగ్గర నుంచి చూసినాను, అతను అట్లాంటి స్వభావమే. ఇవాళ అసలు ఇక్కడ ఇంకొకటి, హైకోర్టులో ఒక వ్యక్తి యాదగిరి కిడ్నాప్ అని చెప్తే హైకోర్టు ఆ ఎన్నిక జరిగిన తర్వాత మరి ఇప్పుడు అది రద్దు అని చెప్పారు. ఎట్లా అది లీగల్ గా ఏంటి? తల్లి బిడ్డ అనేమో తల్లి కొడుకు హెబియస్ కార్పొరేట్ పిటిషన్ వేశారు, అతనేమో అటెండ్ అయ్యి అనుకూలంగా చేయలేబట్టాడు బీఆర్ఎస్ కు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు రేపు హైకోర్టులో పోయి ఆయన అటు చెప్పొచ్చు, ఇటు చెప్పొచ్చు, ఎటన్నా చెప్పొచ్చు. సార్ ఎట్లా చెప్పినా వన్స్ ఈజ్ అవుట్ అన్నప్పుడు హేబియస్ కార్పస్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే టు ప్రొడ్యూస్ ది బాడీ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇల్లీగల్లీ డిటైన్డ్ అని. వన్స్ ఈజ్ సెట్ ఫ్రీ అంటే ది స్కోప్ ఆఫ్ హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. వన్స్ ఈజ్ ఫ్రీడ్ హీ ఈజ్ నో మోర్ ఇన్ ది పోలీస్ కస్టడీ అని కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పగలిగితే రేపు ఆ కేసు అడ్మిషన్ స్టేజ్ లో కొట్టేస్తారు. తర్వాత కోర్టు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లను నిమిషాలకు వెరిఫై చేస్తారు. ఎప్పుడైతే రికార్డు వాళ్ళ దగ్గరికి వస్తుందో, రికార్డు మీద ఏ అంశాలు ఉన్నాయో వాటిని బట్టి వాళ్ళు మధ్యంతర ఉత్తర్వులు అట్లాంటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఏది ఏమైనా అది రేపు పెద్ద అదొక సెకండ్ లో జరిగిపోయేటువంటి అంశం. తర్వాత రెండోది, రాజకీయాల గురించి మీరు చెప్పిన మాటతో నేను 100% ఎక్కిపోతున్నా. అంటే రాజకీయాలను ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా మార్చినటువంటి అధికార పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఇక రాజకీయాలలో ఎవడు కూడా గౌరవప్రదంగా, హుందాగా, లేకపోతే రాజకీయాలను నమ్ముకొని వచ్చేవాడు, సిద్ధాంతాలు నమ్ముకొని వచ్చేవాడు ఉండరు సార్. మేము విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండేవాళ్ళు. చాలాసార్లు ఏబీపీ వాళ్ళు మా మీద అటాక్, మేము ఏబీపీ వాళ్ళ మీద అటాక్, రకరకాల వ్యవహారాలు చేసిన వాళ్ళ ఐడియాలజికల్ కమిట్మెంట్ మాకు గౌరవం ఉండేది, మా ఐడియాలజికల్ కమిట్మెంట్ వల్ల వాళ్ళకి గౌరవం ఉండేది. ఇవాళ ఆ గౌరవం ఎక్కడుంది సార్?
ఓకే. ఎవరి సిద్ధాంతాన్ని గౌరవిస్తున్నారు చెప్పండి? అంత లంపెన్స్ బ్యాచ్ తీసుకొచ్చినారు. ఆ తర్వాత గెలుపు గుర్రాలను కొత్త పదం తీసుకొచ్చినారు. ఈ గెలుపు గుర్రాలు ఎవర్రా అంటే క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఆర్ ఆల్ గెలుపు గుర్రాలు. వీళ్ళలో ఎవడు కమిట్మెంట్ తో పార్టీకి సేవ చేసినవాడు కాదు, ప్రజలకు సేవ చేసినవాడు కాదు. ఓకే, ఇది పార్టీలు ఆలోచించుకోవాలి. గెలుపు గుర్రాలను బొంద పెడితే తప్ప రాజకీయాలు మీకు పవిత్రంగా కావు సార్. యా, కాళసువత గారు. భరత్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎట్లా ఏమంటారు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న తీరు? అయితే నాకు ఇక్కడ ఒకటి, ఇది కాంగ్రెస్ పార్టీనో వాళ్ళని విమర్శించడం కాదు, కానీ నా ఒపీనియన్ తో మీరు ఏకీభవిస్తారు లేదా చెప్పండి. డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, డైరెక్ట్ గా కార్పొరేషన్ మేయర్ ఎన్నిక పెట్టితే వ్యక్తిగతంగా మీరు పార్టీ పరంగా కాకుండా చూస్తే ఏమైనా ఇబ్బందా? డైరెక్ట్ ఎలక్షన్లు గతంలో పోయినాయి కదా సార్. పోయినాయి, 2006లో తీసేశారు, రాజశేఖర రెడ్డి తీసేశారు. అప్పటి వరకు బాగుండే సిస్టమ్. అప్పుడు సరే కౌన్సిలర్ల ఖర్చు లేదు, కానీ ఇంత ఖర్చు, కౌన్సిలర్లు, క్యాంపులు, మళ్ళీ వాళ్ళు తెల్లారే పార్టీ దుంకడాలు, కిడ్నాపులు. దీని బదులు డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ గుర్తులతో పెట్టేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరు కొట్టేస్తారో ఓటేసుకుంటారు. బీజేపీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొని రమ్మంటారా ఎలక్షన్? ఇప్పుడు కాదు, నెక్స్ట్ 5 years తర్వాత. ఇప్పుడు ఏం చేస్తారు? తప్పకుండా నేను భరత్ గారు ఒకటి అడిగే ముందు, ఇప్పుడు ఎట్లా బ్యాలెట్ ఓటింగ్ అయిందో దేశంలో కూడా బ్యాలెట్ ఓటింగ్ కావాలని మీరు కూడా ఏకీభవించి చేయలేపండి. మనం అందరం కూడా దానికే ముందుకెళ్దాం. అప్పుడన్నా దేశం బాగుపడుతుంది. దేశం మీద జరుగుతున్నటువంటి అరాచకాలని కూడా గుర్తు చేసుకోవాలి భరత్ గారు. ఇక్కడ ఏదో చిన్నగా జరిగిందని మీరు భూతద్దంలో పెట్టి చూపించడం కాదు. దేశంలో 60 లక్షల తెలంగాణలో బ్యాలెట్ తోనే, తెలంగాణలో ఈవీఎంలతోనే ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ గురించి కాదు, నేను ఈవీఎంలతోనే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంలతోనే జరిగాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఈవీఎంలతోనే అధికారంలోకి మీరు వచ్చింది. వినట్లేదు భరత్ గారు. ఇక్కడ ఎట్లా జరిగినాయి, దేశం మొత్తము ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అని మనం అందరం తీసుకొని వద్దాం, చూద్దాం వీళ్ళందరూ ఏకీభవిస్తారేమో చెప్పిన వాళ్ళటువంటి వాళ్ళు పెద్ద మనుషులందరూ ఛానల్లో ఉన్నటువంటి సోదరులు కానివ్వండి, మీ జీ న్యూస్ కూడా భరత్ గారు, జీ న్యూస్ కూడా దేశం అంతటా నేను ఏకీభవించాను. ఐఎమ్ అగేన్స్ట్ ఈవీఎంలతోనే ఎన్నికలు జరగాలి. బ్యాలెట్ అయితే ఇదే గుద్దుడ్లు, చెల్లనోట్లు, తర్వాత దొంగ ఓట్లు, అరాచకాలు జరుగుతాయి. అదే మీరు ఈవీఎంలతోనే గెలిచారు. తెలంగాణ అసెంబ్లీ, కర్ణాటక అసెంబ్లీ ఈవీఎంలతోనే గెలిచారు. సరే, చూపించి బూచి బూచి అన్నట్టు అదే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఫాల్స్ చూపించారు కదండి. ఈవీఎం లో జరిగినటువంటి మ్యానిపులేషన్ చూపించారు కదా. ఒక్క అమ్మాయి భారతదేశంలో లేనటువంటి ఆవిడని విదేశాల నుంచి తీసుకొని వచ్చి 300 ఓట్లను ఒక్క అమ్మాయి పేరు మీద గుర్తించినటువంటి విషయం. అది ఈవీఎం కాదండి, అది ఓటర్ లిస్టు. ఓటర్ లిస్ట్ నేను చెప్పేది. మరి ఇలాంటివన్నీ అరాచకాలను ఓటర్ లిస్ట్ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు. తెలంగాణలో మీరు అధికారులు ఉంటే మీరు మ్యానిపులేట్. అంటే మీరు ఒప్పుకుంటున్నారు కర్ణాటక అంతే. ఓటర్ లిస్ట్ అధికారంలో ఉన్న వాళ్ళ చేతిలో ఒప్పుకుంటున్నారు. నేను అనేది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతిలో ఓటర్ లిస్ట్ ఉంది. ఎంపీడీఓలు, ఆర్డీఓలు వీళ్ళు చేంజ్. ఇప్పుడు మా చేతిలో ఓటర్ లిస్ట్ లేకుండే భరత్ గారు. గత ప్రభుత్వం చేసిందే, మేమేమి ఇంకా ఒకటి తొలగించలేదు, ఒకటి యాడ్ చేయలేదు. ఓటర్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఆన్లైన్ లో తప్పించి మేమేమి ఎక్కడ చేశారు. లాస్ట్ 2 years మీ హాయంలోనే జరిగింది. యాడ్, డిలీషన్ 2 మీ హాయంలోనే జరిగింది. లాస్ట్ 2 years గా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితా మీరు చేసిందే, మీ అధికార యంత్రాంగం చేసిందే. దానిలో ఏం తప్పులు పట్టట్లేదు. లెట్ us డిస్కస్ అబౌట్ దిస్. మీరు అన్నారు కదా, సారీ మీకు సమర్థించలేకపోతున్నా బ్యాలెట్ గురించి. అరాచకాల గురించి మాట్లాడుతుంటే దేశంలో దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. దేశం మొత్తం అరాచకాలు. అర్ధరాత్రి పూట ఎమ్మెల్యేలు ఎత్తుకొని పోయి ఏరోప్లేన్లలో తీసుకొని పోయి ఎక్కడెక్కడనో దాచి పెట్టేసి పొద్దున్నేసే వరకు గవర్నమెంట్లను పడేసినటువంటి చరిత్ర గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. గదంతా మాట్లాడుకుంటే కూడా బాగుంటది. ఇదేదో ఒక్క జాగాలో జరిగిన ఇష్యూని మొత్తం పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. కానీ వివేక్ గారి గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే నాకు కూడా బాధేస్తోంది. ఎందుకంటే పొలిటీషియన్స్ ఒక్కోలే ఏదో వివేకే దేశం మొత్తం అవినీతి చేసేసి, రాష్ట్రం మొత్తం ఆయన ఏదో మొత్తం పాడు చేసేసి సర్వనాశనం చేసేసినట్టు మాట్లాడుతుంటే నాకు కూడా బాధేస్తుంది. యాజ్ ఏ పొలిటీషియన్ గా, యాజ్ ఏ ఇన్నర్ పార్టీ సభ్యురాలుగా నాకు కూడా బాధేస్తుంది. ఎందుకంటే పార్టీలు మారని వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో. నేను ఒకటి అడుగుతా, శరత్ గారు కూడా ఆర్ట్ నుంచి వచ్చారు కదా. ఎవరు వచ్చారు? నేను బీఆర్ఎస్ లో పార్టీ మెంబర్ని కాదమ్మా, సారీ. నేను ఉద్యమం